నువ్వెందుకు పనికిరావని అందరూ అంటున్నారు. అయితే ఈ వీడియో నీకోసమే. ఒకడు నిన్ను ఎందుకు పనికిరావు అన్నాడంటే నువ్వెందుకు పనికొస్తావో ఆడికి తెలీదని అర్థం. అది ఆడి ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. నువ్వెందుకు పనికొస్తావో నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. నీ లైఫ్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, నీకు నచ్చిన ఫీల్డ్ ఏంటి అనేది నువ్వు ఆలోచించాలి. నువ్వు పేరెంట్స్ ఏదో అన్నారని, టీచర్స్ ఏదో అన్నాడు, ఫ్రెండ్స్ ఏదో కామెంట్ చేశారని నువ్వు ఆగిపోకూడదు. నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. నీకుంటే ఆ క్లారిటీ మీద కంటిన్యూ అయిపోవడమే. నువ్వు వాడికి ప్రూవ్ చేసుకోవాలి, వీడు ప్రూవ్ చేసుకొని ఎంతమందికి ప్రూవ్ చేస్తావు? నువ్వు ఎన్ని చేసినా ఏదో ఒక వంక పెడతారు. నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, నాకు ముందే తెలుసు నువ్వు అవుతావు అని అంటారు. అదే ఫెయిల్ అయ్యాను, నేను ముందే చెప్పాను నువ్వు వినలేదు అంటారు. ఇదే ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. అది మీ పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, టీచర్స్ అయినా, ఎవడైనా అంతే. నీ లైఫ్ని నువ్వు డిసైడ్ చేసుకోవాలనుకుంటే ఎదుటోడు ఒపీనియన్ వదిలేయి. నీ డెసిషన్ ఏంటో దాన్ని కూడా వెళ్ళిపో అంతే. అప్పుడు కానీ నువ్వు అనుకున్నది నువ్వు చేయలేవు. ఇలాంటి టాపిక్స్ కోసం ఇంకా నేను మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా.